కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చి దోషులను పట్టుకుంటున్న నేపథ్యంలో జనాల దృష్టి మరల్చడానికే వైసీపీ నాటకాలని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న ఫ్యాన్ పార్టీ నేతల అవినీతి బయటపెడతామని స్పష్టం చేశారు. రాజకీయాలంటేనే విరక్తి కలిగేలా వైసీపీ నేతల తీరుందని ఎంపీలు ఆరోపించారు. రాంబాబు వారు మాట్లాడిన తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకున్న విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో వారు మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల మీద మాట్లాడారు, వారు తల్లిగారి కోసం కూడా మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం. ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది. ఎట్లా అంటే పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి రాకుండా చేయడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారి సిరీల్ని వీరు ఆఫ్ చేయడానికి, జనంకు మేలు జరిగిపోతున్న ఒక ఆలోచనతో ఈరోజు ఆ ప్రజలకి అన్యాయం చేయడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ప్రాంతాల వారీగా ఇబ్బంది కలిగించే విషయాలు కూడా మనం చూస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మీకు టికెట్ రావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమిని, నాయకుల్ని మీరు దూషించండి అనే స్టేజ్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయం అంటేనే అసలు విరక్తి వచ్చే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. టీటీడీ ఇష్యూ నడుస్తుంది, లడ్డు ఇష్యూ నడుస్తుంది. అది ఎక్కడ బయటపడుతుందా డైవర్ట్ చేసేయాలని చెప్పి మొన్న జగన్ గారు అందరినీ పిలుచుకున్నాడంట. అంబటి గారు ఆంబోతులాగా అరుస్తే కాదు, మేమే ఆయనే హీరోగా విలన్గా అన్ని పెట్టి ఒక సినిమా చూపించబోతున్నాము అని నేను తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి నల్లరాయి 7 కొండలు ఎందుకు, తిరుపతికి 2 కొండలు ఉంటే చాలు అన్న వ్యక్తి ఈరోజు భక్తి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారు. ఇలాంటి నాయకులు మళ్ళీ నోరు తెరచకుండా చేసేలాగా మేము బాధ్యత తీసుకుంటాము ఖచ్చితంగా. లడ్డు విషయంలో తప్పు దొరికారు, అది డైవర్ట్ చేయడానికి ఇటువంటివన్నీ కలిసికట్టుగా చేస్తున్నారు. అతను నేను క్షమాపణ చెప్పను అనటానికి కారణం కూడా ఇది ఒక ఇన్సిడెంట్ కింద డిఫరెంట్ వేదిగా డైవర్ట్ చేయడానికి ఇదన్నీ చేస్తున్నారు. చాలామంది వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు కులం పెట్టి హైలైట్ చేస్తున్నారు. నేరాలు చేసేవాళ్ళకి, ఘోరాలు చేసేవాళ్ళకి, మానభంగాలు చేసేవారికి, మర్డర్లు చేసేవారికి కులం చూడరు. వీళ్ళు కులం రంగు కూడా తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని దీంట్లో కూడా వాడుకోవడానికి చూస్తున్నారు.